అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. కాదు, ఆయన చాలా పీక్లో ఉండగా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అదే టైంలో మీకు 70s 80s మీ లైఫ్లో కూడా చాలా పీక్ నటుడు. మీకు మీరు కూడా 2 షిఫ్ట్లు పనిచేసేంత బిజీలో ఉన్నారు కదా. ఆయన హఠాత్తుగా రాజకీయాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన మిస్ అయిపోయామని మీకు అనిపించిందా? బాగా అండి. మిస్ అవడం ఏముంటుంది, మన చండశాసనుడు జరిగేటప్పుడు మద్రాసులో ఉంటారు, ఆయన హైదరాబాద్ వచ్చేసారు. అప్పుడు రాలేదండి. ఇంకా హైదరాబాద్లో ఉన్నాడు, మేము హైదరాబాద్లో యాక్ట్ చేస్తా వెళ్ళిపోతా ఉండేవాళ్ళం. మద్రాసులోనే ఉన్నాం. చండశాసనుడు జరుగుతుందండి, అప్పుడే పార్టీ పెట్టారు. పెడితే నేను ఆ పొలంలో కూర్చున్నాం ఇద్దరం. అన్నయ్య మరి మీరేంటి రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు కదా, మేము కూడా వచ్చేసేమా ఇక వేషాలు మానేసి అని అంటే, వద్దు నేను ఇంత లోతు బురదలో దిగిపోయి ఉన్నా. ఈ రాజకీయాలంటే దరిద్రం, నీచం. మన వాళ్ళందరికీ చెప్పు, చక్కటి వేషాలు రాయించుకుని మంచి మంచి సినిమాలు తీయమను. సినిమాలు మాత్రం మానొద్దు. సినిమాలు జాతికి ఉపయోగపడతాయి, సొసైటీకి ఉపయోగపడతాయి. మనం చెప్పే నీతులు వాళ్ళు ఫాలో అవుతారు. నేను ఈ దరిద్రం పాలిటిక్స్లో ఇరుక్కుపోయా, దీనిలో నుంచి నేను బయటికి రాలేను అని చెప్పాడు. చెప్తే నేను వెళ్ళి చెప్పా అందరికీ, సోమన్ బాబు గారికి, కృష్ణరాజు గారికి, కృష్ణ గారికి, పెద్ద ఆయన ఇలా చెప్పాడా మీ అందరికీ అని. వెళ్ళలేదండి అందుకనే పాలిటిక్స్. ఎప్పుడన్నా మహానాడు పెడితే మాత్రం పిలిచేవాడు, వెళ్ళి నాటకాలు వేసి ఆ మహానాడులో వచ్చేసేవాడు. లేకపోతే నేను కూడా ఎమ్మెల్యేనే అయ్యేవాడిని, తర్వాత మినిస్టర్ అయ్యేవాడిని, ఏమయ్యేవాడిని నాకు తెలియదు. ఎందుకంటే గడ్డి పరకన పెట్టినా కూడా గెలిచారు ఆ సీజన్లో. గడ్డి పరక ఎవరో తెలియదు అసలు. తెల్లవన మనిషిని తీసుకొచ్చి నువ్వు ఎమ్మెల్యే అంటాడు, ఎమ్మెల్యే అయిపోయాడు. అలా గెలిచారు, మేము గెలిచేవాళ్ళం. అందుకని పాలిటిక్స్లోకి వెళ్ళలేదండి. అందుకే ఇంతవరకు పాలిటిక్స్ గొడవ పట్టించుకోం మేము. ఆయన ఆఖరి క్షణాలు, ఆఖరి రోజులు, ఆ టైంకి మీరు దగ్గరగా ఉన్నారండి? కలిసేవాళ్ళు ఎప్పుడన్నా కనీసం? మద్రాసు నుంచి ఎప్పుడొచ్చినా ఆయన చూడకుండా వెళ్ళేవాళ్ళం కాదండి. 94 నాటికి మీరు ఇంకా మద్రాసులోనే ఉన్నాం. మద్రాసు నుంచి వచ్చి కబురు చేసేవాడు. అక్కడ ప్రసాద్ అని ఉండేవాడు. రే పెద్ద నీకు చెప్పరా నేను వచ్చానని వెళ్ళి చెప్పేవాడు. బయట హోమ్ మినిస్టర్ వెయిట్ చేస్తున్నా సరే వారిని తర్వాత రమ్మనని ముందు మనం చలపాయని పిలువనేవాడు. నేను వెళ్ళిపోయాడు. నాకు ఎంబరేసింగ్ ఉండేది, వాళ్ళు హోమ్ మినిస్టర్ వాళ్ళంతా కూర్చున్నారు, మనం తిట్టుకుంటారేమో అని. ఇక మనం వెళ్ళగానే ఆయనకి అసలు ఒక కొండంత ప్రేమ వచ్చేసేది. ఏమిటి అమ్మగారు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చదువుతున్నారు, అయ్యి అన్నీ మొదలెట్టి ఇద్దరు మాట్లాడుకుంటూ వాళ్ళం. నాకేమో బయట పాలిటిక్స్కి సంబంధించిన వాళ్ళు అంతా ఉన్నారు, ఏడుస్తారేమో మన మీద పడి. అన్నయ్య నేను వెళ్తాను, వద్దు ఉండు వారు ఉంటారులే నువ్వు ఉండు అనేవాడు. జన్మధన్యం అంటే ఇంతకంటే ఏం కావాలండి మనకి? ఇప్పుడు ఎన్ని కోట్లు ఉంటే తృప్తి ఉంటుంది చెప్పండి నాకు. అంతే, రామారావు గారిని చూస్తే చాలా అనుకునే జన్మల కోట్లు ఉన్నాయి. ఇప్పుడు బోల్డ్ మంది బాధపడతారండి, ఆయనతో యాక్ట్ చేయలేకపోయాం మేము, అయ్యో మేము పుణ్యం చేసుకోలేదు అని బోల్డ్ మంది అంటే నాకు కళ్ళమ్మ నీళ్లు తిరుగుతాయి. నిజంగా మీరు చెప్తుంటే మనం చేసుకున్న పుణ్యం వల్ల ఆయనతో అన్నేళ్ల సహచర్యం చేశాం. మహానుభావుడు అండి, మహానుభావుడు, నిజంగా మహానుభావుడు. ఎక్కడున్నా కూడా ఆయన బాగుంటాడు, ఖచ్చితంగా బాగుంటారు. ఆయన బాగుంటారు, మంచి మనస్సు అండి, మంచి మనస్సు. అందుకనే ఆయన కోట్లు కూడా సంపాదలేదు. చీఫ్ మినిస్టర్ అయినా కూడా ₹1 జీతం తీసుకున్నాడు అంతే, ఒకే ₹1 తీసుకోకుండా ఉండకూడదు కాబట్టి. సంపాదించాడు, ఏమీ సంపాదించలేదండి ఆయన. పిల్లలకు కూడా ఉండటానికి ఒక ఇల్లు, తినడానికి ఉండేటట్టు అరేంజ్ చేసి వెళ్ళిపోయాడు అంతే. ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ఎవరికి లేవు ఆయన దగ్గర డబ్బులు ఇవ్వటానికి. ఒక ఇల్లు ఉండటానికి, మంత్లీ తినడానికి ఏదో వచ్చే రాబడి అంతే చేశాడు. అంత గొప్ప మనిషి అండి, మనం లైఫ్లో చూడలేం మనం అటువంటి మనిషిని. ఈ పర్సనల్ విషయాలు కూడా ఎందుకు చెబుతున్నానంటే జనానికి తెలుస్తుందని, అవును తెలుసుకోవాలని. మీరు తప్ప ఇంకెవరు చెప్పలేరు కూడా. ఆ మహానుభావుడిని అంత సన్నిహితంగా చూసిన వాళ్ళు చెప్పగలగాలి, చెప్పే ధైర్యం ఉండాలి. అసలు మనిషికి తృప్తి ఎక్కడ చెప్పండి? ఎన్ని కోట్లు ఉంటే తృప్తి? పోనీ ఈ చచ్చిపోయిన వాళ్ళు, సోకాళ్ళు వాళ్ళంతా, ఇప్పుడు జయలలిత గారు చచ్చిపోయింది, కొన్ని కోట్లు వాళ్ళ కొట్టుకుంటున్నారు, వాళ్ళని చంపేసి వీళ్ళని చంపేసి, అక్కడ దొరికి ఇక్కడ దొరికి, అక్కడ డబ్బులు దొరికి, ఇక్కడ పత్రాలు దొరికి, ఏమన్నా ₹1 తీసుకెళ్ళింది ఆవిడ? మన సొసైటీలో ఎంతమంది చచ్చిపోయారు? ఎవడన్నా ₹1 తీసుకెళ్లారా? పోని పెద్ద పెద్ద గోడలు కట్టారు, పెద్ద పెద్ద గేట్లు కట్టారు, ఎవడన్నా ₹1 తీసుకెళ్ళాడా? ఏంటి ప్రయోజనం? తృప్తి. మన వాళ్ళంతా బాగున్నారా లేదా, అది తృప్తి. ఆ తృప్తి ఉన్న మనిషి హ్యాపీగా వెళ్ళిపోతాడు. కరెక్ట్. ఆయన అంత ఎత్తుకు లెగిశాడంటే కారణం ఏంటంటే ఆయన మంచితనం, ఆయన మనసు మంచిది. ఆ మనసు వల్ల అంత ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయాడు.
రామారావు గారితో పాటు మిగతా హీరోలతో కూడా చేసేవారు కదా. అందరితో చేశానండి. రామారావు గారి మనిషి అన్న ముద్ర మీ మీద బలంగా ఉంది. అది ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? నా అదృష్టం అండి అది. నేను చేసుకున్న పుణ్యం. నాగేశ్వరరావు గారితో చేశారు, శోభన్ బాబు గారు. నన్ను అసహించుకునేవాళ్ళు కాదు ఎవరు, చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అందరూ. కృష్ణ గారు రామారావు గారికి వ్యతిరేకమైన టర్న్ తీసుకున్నప్పుడు కూడా మీరు కృష్ణ గారి సినిమాల్లో కూడా కనిపించారు. అవునండి. అంటే అది ఇది చిన్న మనస్పర్ధలండి. ఆయన కురుక్షేత్రం తీయొద్దని చెప్పాడు. నేను దానవరస్వర కన్న తీస్తున్నానయ్యా, రెండు సేమ్ సబ్జెక్టు, నువ్వు తీయొద్దు అన్నాడు. అది కాదు అని చెప్పి మొదలెట్టాడు. అక్కడ చిన్న కోపం వచ్చింది. సరే ఓకే చూసుకుందాం అని చెప్పి ఆయనేమో మొత్తం అసలు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులందరినీ ఒక రైల్లో వేసుకుని రాజస్థాన్ వెళ్ళిపోయారు. అక్కడ తీశారు అది. కృష్ణ గారా? మేమేమో హైదరాబాద్లో తీసాం. ఓకే. ఇదేమో సూపర్ డూపర్ హిట్ అయింది. దానవరస్వర అదేమో కాస్ట్యూమ్స్ బాగున్నాయి అన్నారు. సినిమా పోయింది. అందుకని అక్కడి నుంచే చిన్న మనస్పర్ధలు. అల్లూరి సీతారామరాజు సినిమా రామారావు గారు తీయాలని అనుకున్నారని అంటూ ఉంటారు. అవునండి. వారు తీయలేకపోయారు, కృష్ణ గారు తీశారు కదా. అది ఆ విశేషం ఏమన్నా మీకు తెలుసా? వారు ఆ స్క్రిప్ట్ మీద చాలా పనిచేశారంట కదా. చాలా అల్లూరి సీతారామరాజు మీద ఆయన బాగా పనిచేశాడండి. పనిచేసి అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ డిజైన్స్ కూడా వేయించాడు. ఆఫీసులో ఉన్నాయి. ఓకే. అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడు, బట్ పూర్తి వివరాలు ఆయనకి దొరకలే ఇంకా అప్పటికి. ఓకే. దొరకకపోతే సీతారామరాజు అని కృష్ణ గారు అనౌన్స్ చేసేసి, అతని దగ్గర కూడా కరెక్ట్ స్క్రిప్ట్ లేదు. మన్యం వెళ్ళిపోయాడు అతను. ఓకే. ఈయనకి కోపం వచ్చింది. ఓకే. వద్దని కబురు చేశాడు. చేసినా కూడా అతను ఆగకుండా మన్యంలో ఆ మహారథి గారిని తీసుకెళ్ళి అప్పుడు కూర్చుని కథ రాసేవాళ్ళు. అక్కడ డైలాగ్స్ అన్నీ ఆయన అడవిలోకి పోయి కూర్చొని రాసుకుంటూ ఉండేవాడు. నేను అందులో కూడా యాక్ట్ చేశాను. సీతారామరాజులో కూడా వేసా. అప్పుడు కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి తర్వాత దేవుడు చేసిన మనుషులు సినిమాలు యాక్ట్ చేశాడు. ఆ ఫంక్షన్కి పిలిచినా కూడా అయినా అది వాళ్ళకి తెలుసు. బట్ అయినా కూడా తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నారు అనుకోండి. బట్ ఆ కోపం ఉండేది ఆయనకి. కొన్ని క్యారెక్టర్లు చేయాలని మనసులో ఉండేది. ఎన్ని స్క్రిప్టులు రాసుకునేవాడు అండి ఆయనే. రాసుకుని పెట్టుకునేవాడు. ఈలోపు ఎవరిలో మొదలెట్టేసేవాడు. మరి అది ఆగరు కదా. ఆయన చేస్తున్నాడంట అనగానే వాళ్ళు వేసేవాడు బాణం. ఆ విధంగా సీతారామరాజు మొదలెట్టి ఫినిష్ చేశాడు అతను. అతనికి మంచి పేరు వచ్చింది ఆర్టిస్ట్గా. రామారావు అయితే ఇంకా మంచి పేరు వచ్చేది. దాంతో కొంచెం దూరం అయిపోయింది మాట్లాడుకోవడం. కోపం ఎంతకన్నా ఏమీ లేదు. ఎదురుగా పడి పోట్లాడుకున్నది ఏమీ లేదు, తిట్టుకున్నది ఏమీ లేదు. ఎవరో నేను చేద్దాం అనుకున్నవన్నీ ఏమిటి ఇలా చేస్తున్నారు వాళ్ళు. ఇంకా అల్లూరి సీతారామరాజు డిజైన్లన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. గెటప్లన్నీ ఏం చేసి, పంచి ఎలా ఉండాలి, కిరీటం ఎలా ఉండాలి. కాకపోతే పూర్తి కథ దొరకల అల్లూరి గారికి. సినిమాకి సరిపడినంత కథ దొరకల. లేకపోతే తీసేవాడు ఆయన అల్లూరి సీతారామరాజు. పరస్పర గౌరవానికి ఏం తక్కువ ఉండేది కాదు కదా. అయ్యో, రామారావు రాస్తున్నారంటే లేచి నుంచునేవాడు కృష్ణ గారు కూడా. ఆ గౌరవం ఉండేది. అది డిఫరెన్స్. ప్రొఫెషన్లో డిఫరెన్స్, ఇది పర్సనల్ డిఫరెన్స్. అవును అవును.